హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం చాక్లెట్ కేక్ మన ఛానల్లో చాలాసార్లు చేసాము, ఇంకొకసారి కూడా చేస్తున్నాము. అది కూడా మీకు క్లియర్గా చూపించడానికి అనమాట. మైదా పిండితో చాలామంది మైదా పిండితోనే చేస్తారు కేక్స్, బట్ మనం ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో చేస్తున్నాము. సో నేను ఒక 2 కప్పులు అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు కోకో పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్ లేకుండా మనం చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే 1 కప్ షుగర్ వేసుకున్నాను నేను. అలాగే ఒక 3 గుడ్లు వేసుకున్నాను. ఎగ్స్ తినని వాళ్ళు ఇదే ప్లేస్లో అదేంటి కర్డ్ వేసుకోండి, ఎగ్స్ తినని వాళ్ళు. ఆ తర్వాత నేను బేకింగ్ సోడా అండ్ సోడా ఇవి 2 కలిపి అయితే వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది నాకు కేజీన్నర వరకు కేక్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువగానే వేయాలి మనము బేకింగ్ పౌడర్. బట్ వద్దులే, అంత పొంగాల్సిన అవసరం లేదు, పిల్లలు తింటారు కదా అని నేను కొంచెం తక్కువగానే వేసాను. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్, కొంచెం ఆయిల్ వేయాలి అండ్ కొన్ని పాలు పోయాలి. ఇది బ్లెండ్ అవ్వడానికి అనమాట పాలు. ఇలా చేసిన తర్వాత నేను 2 బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనం ఈసారి చాక్లెట్ లావా కేక్ చేద్దాము. ఎందుకంటే ఉప్మా అనేది బొంబాయి రవ్వ అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో అలా ఉడికినప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం ఒక 30 మినిట్స్ వేడి చేసుకుంటాం కదా. ఈ 30 మినిట్స్లో ఒక 5 మినిట్స్ ముందు తీసామనుకోండి, అది లోపల కొంచెం చాక్లెట్ లాగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చేసాం కదా, ఒక 35 మినిట్స్ అలాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనము సైడ్స్ కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా అతుక్కోవడం అట్లా ఏమి ఉండదు. సో మనం 2 కేకులు చేసుకున్నాం కాబట్టి మిడిల్లో కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే కట్ చేయట్లేదు, ఎవ్రీ టైం కట్ చేస్తాను. అయితే ఈ గోధుమ రవ్వతో కేక్ అయితే అద్దిరిపోతుందండి. అసలు నార్మల్ కేక్స్ ఇంకా మనకు తినబుద్ధి అవ్వవన్నమాట. నార్మల్ మైదా కేక్లు అస్సలు తినాలనిపించదు దీంతో చేసిన తర్వాత. అండ్ గోధుమ రవ్వ అంటే అది హెల్త్కి కూడా మంచిదే కదా. మైదా పిండి తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అండ్ సమ్మర్లో పిల్లలకి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేయండి. కోకో పౌడర్ అయితే మనకు అమెజాన్లో చాలా బెస్ట్ ఆఫర్లో ఉందన్నమాట. 400 రూపీస్ది నీకు 150 రూపీస్లోనే 1 కేజీ వరకు వచ్చేస్తుంది. ఎన్నోసార్లు కేక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను దీనిపైన షుగర్ సిరప్ వేస్తున్నాను. షుగర్ సిరప్ ఎందుకంటే కేక్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. కూల్ కేక్కి నార్మల్ కేక్కి డిఫరెన్స్ అనేది ఓన్లీ షుగర్ సిరప్ మాత్రమే అనమాట. షుగర్ సిరప్ వేస్తే కూల్ కేక్ అవుతుంది, అది వేయకపోతే నార్మల్ కేక్ అవుతుంది అంతే. కాకపోతే నార్మల్ కేక్ 2-3 డేస్ అయినా బయట ఉంటుంది, కానీ కూల్ కేక్ ఏంటంటే ఉండదు అనమాట, ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుంది. సో ఇలా కట్ చేసుకున్నప్పుడు మెత్తగా నైఫ్ అనేది మెత్తగా దిగుతుంది అనమాట. చాలా మెత్తగా ఉంటుంది, ఇట్లా పట్టుకుంటే ఊడిపోతుంది, అంత స్మూత్గా ఉంటుంది అనమాట కేక్ అనేది, ఫ్లఫీగా. సో ఈసారి అయితే చాలా బాగుంది. పిల్లలకైతే ఎప్పుడైనా సేమ్ వస్తుంది అనమాట టేస్ట్, అందుకోసమే పిల్లలు మళ్ళీ చేయమంటున్నారు. సో నేను ఎప్పుడైనా చాలా ఫాస్ట్గా చేసేసాను, ప్రాసెస్ అనేది పెట్టలేదు. సో ఈసారి పెడదాము, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, ఒక్కరికైనా అని చెప్పేసి పెడుతున్నాను. అయితే వెనిలా ఐస్ క్రీమ్ అయితే సమ్మర్ కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ ఉంటాయి. సో నేను ఈసారి వెనిలా ఐస్ క్రీమ్ కేక్ చేద్దామని చెప్పేసి ఒక 2 స్లైస్ గ్లాస్లో వేసి దానిపైన నేను వెనిలా ఐస్ క్రీము స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత దానిపైన కొంచెం మళ్ళీ కేక్ వేసాను అనమాట. ఇదే కేక్, ఇదే టేస్ట్ బేకరీలో తిన్నాం మేము లాస్ట్ టైం. అప్పుడు 200 to 250 280 రూపీస్ తీసుకున్నారనమాట. ఇంత క్వాంటిటీ కూడా లేదు. వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.